అందరికీ నమస్కారం. కొత్త కథలోకి స్వాగతం. ఈ కథ పేరు శృతి చేదుని పాట. రచన ఏ రవీంద్రబాబు గారు. విపులలో 2015లో ప్రచురింపబడింది. చదువుతున్నది దేవి. చూడగానే తప్పకుండా లైక్ చేయండి. పరదేశీ పరదేశీ జానా నహీ ముఝే చోడుకే ముహు మోడుకే. పాట శ్రావ్యంగా సాగుతోంది. శృతి లయ గమకాల్ని పట్టించుకోకుండా పాట హాయిగా సోలిపోతోంది. ఉదయించిన సూర్యకిరణాలని కదిలిపోయే ప్రకృతి అందాల్ని బీభత్సాల్ని వదిలేస్తూ పాట వినమ్రంగా సాగిపోతుంది. చిన్న పొట్టని వీధి రాసిన ఆకలిని కలగలుపుకొని పాట పాడుతూ లేస్తూ తూలుతూ సాగిపోతుంది. నెమరని పసిబుగ్గల్లోంచి చీకటి చూపుల తీక్షణతలోంచి పాట ₹1 బిళ్ళ కోసం కసిగా సాగిపోతుంది. నిరాకార సాకారాల మధ్య గతి తప్పిన ప్రపంచం కళ్ళు విప్పి చాలాసేపైంది. ఆ పాట కంటే వేగంగా ఎంఎంటీఎస్ ట్రైన్ లింగంపల్లి నుంచి నాంపల్లి వైపు సాగిపోతోంది. ముందుకు వెనక్కు ఊగుతూ ఈ గమకాలకు సృష్టి స్థితి లయల్ని ప్రాకారం చేస్తోంది. కాస్త అటు ఇటుగా 11 ఏళ్ల పాప రేగిన జుట్టు, బాగా మట్టు కొట్టుకుపోయి భుజంపై చినిగిన జాకెట్టు, ముడతల్లో చినిగిన పొట్టి లంగాలో కుడి చేతి చూపుడు వేలు మధ్యవేలు మధ్యన చతురస్రాకారంలో ఉన్న పల్చటి రాళ్ళు శబ్దం చేస్తున్నాయి. ట్రైన్లో ప్రతి వాళ్ళ దగ్గరకు వెళ్ళి చేతులు చాపుతోంది. ఇస్తే ఆనందంతో తీసుకుంటోంది, లేకపోతే ఏ భావమో లేకుండా మరో మనిషిని ఆ చేతులు వెతుక్కుంటున్నాయి. పాట మాత్రం రమ్యంగా సాగుతూనే ఉంది, సోలిపోతూనే ఉంది. ఆ అమ్మాయి ఓ బోగీలోంచి మరో బోగీలోకి అడుగులు తడబడు నాట్యంతో బతుకు వారధిని దాటుతూ ఆగిపోయిన పాటను అందుకుంటోంది. చాలామంది పాటకు ఆనందిస్తున్నారు. కొంతమంది భౌతికమైన రాళ్ల శబ్దాలకు వినోదిస్తున్నారు. మరి కొంతమంది రెండు కలగలిపిన శబ్దాలకు వినోదిస్తున్నారు. మరికొంతమంది రెండు కలగలిపిన శ్రావ్యతకు సంతోషిస్తున్నారు. ట్రైను చావుకు పుట్టుకకు మార్మికంగా సమాధానం చెప్పే ప్రయాణం. రకరకాల అంతరంగిక మనుషులు గుసగుసల మధ్య ఎక్కడా దిగడం, ఎవరికి వారే అహం బ్రహ్మాస్మి. భౌతికం కన్నా భావనే ముఖ్యం. పాట సాగిపోతోంది. ట్రైన్ సాగిపోతోంది. రకరకాల మనుషులు, రకరకాల అవస్థలు, రకరకాల భంగిమలు, మాటలు, అరుపులు, నిశ్శబ్దం సవ్వడులు, నిద్రా అవస్థలు. పాట రమ్యమైన బ్రతుకు పాట. షూ, ఇన్స్టెంటు, స్పెక్సు, రేగన జుట్టు, మంచి నిద్రలో ఉన్నాడు. పాట అతడిని తట్టింది. మందరంగా కాదు, గట్టిగానే తట్టింది. ఒక్క ఉదుటిన లేచాడు. మళ్ళీ నిద్రలోకి వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. కానీ ఆ అమ్మాయి పాట నిద్రపోనివ్వడం లేదు. అతడి రాత్రి కథల్ని బయటికి లాగుతోంది. నిద్రించిన స్వప్నాల్ని జ్వలనం చేస్తోంది. అతడికి కోపం నషాళానికి ఎక్కింది. ఆ పాపని పిలిచాడు. డబ్బులు ఇస్తాడని ఆ పాప దగ్గరికి వెళ్ళింది. వసివాడని చెంప చెళ్ళుమంది. ధారాపాతంగా కంటి నుంచి నీళ్లు. పాప చేతిలో భౌతిక స్వరాలైన ఆ పాప చేతిలోని రాళ్ళను తీసుకుని కిటికీలోంచి బయటికి ఇసిరేశాడు. అవి వేగంగా సీతాఫలం చెట్ల మధ్య ఉన్న ఒక బండరాయికి తగిలి ముక్కలైపోయాయి. అవి రకరకాల భంగిమల్లో, వివిధ పరిమాణాల్లో దూరంగా ఎగిరిపడ్డాయి. అంతే నాదం ఆగింది. పాట ఆగిపోయింది. కన్నీళ్ల మధ్య ఆ నల్ల బుగ్గలు ఏర్పెక్కాయి. ఆ చైతన్య సూర్యకిరణం కిటికీలోంచి ఆ కన్నెటి చారపై విరిగి పరావర్తనం చెందింది. ట్రైన్లో మిగిలిన వాళ్ళు ఎవరూ పట్టించుకోలేదు. ఆ అమ్మాయి పాటికి ఆ అమ్మాయే మౌనంగా ఏడుపు ఆపుకునే ప్రయత్నం చేస్తోంది. ఎక్కిళ్ళ మధ్య సర్వం ఆవిరవుతోంది. ప్రకృతి స్పందన ప్రతిస్పందన మధ్య ఆ అమ్మాయి. ట్రైను బోరబండలో ఆగింది. స్కూల్ పిల్లలు చిన్న చిన్న జాతీయ పతాకాల్ని చిరుచిరు చేతులతో పట్టుకొని సీతాకోక చిలకల్లా ఎగురుతూ ట్రైన్ ఎక్కుతున్నారు. రకరకాల పూల వాసనల గమ్మత్తులాగా వాళ్ళ నవ్వులు, కేరింతలు. వాళ్ల వెనకే భద్రత కల్పించే టీచరు. దేశానికి స్వాతంత్రం వచ్చిన రోజు, స్వేచ్ఛని స్వేచ్ఛగా భ్రమించిన రోజు, చిరునవ్వుల్ని ఇప్పటికీ ప్రజాస్వామికంగానే ఇరుకు మనసులు చేస్తున్న వ్యవస్థ. అప్పటికే వాళ్లలోని చిరుగళం
జనగణమన అధినాయక జయహే అంటూ పాడేస్తోంది ఉత్సాహం. అమాయకమైన అంతుచిక్కని ఉత్సాహం. అప్పటి వరకు సినిమా పాటని అద్భుతంగా పాడిన ఆ పాప వాళ్ళని తోసుకుంటూ వాళ్ళ మధ్య నుంచి ట్రైన్ దిగింది. ప్రయాణం ముఖ్యమన్నట్టు బ్రతుకుబండి డ్రైవరు ట్రైన్ను కదిలించి అదిలించాడు. మూగగా రోదిస్తూ ఆ చిన్నారులతో ట్రైన్ వెంటనే వేగాన్ని అందుకుంది. పాప ఒక బెంచ్పై కూర్చుంది. పావడాకున్న జేబులోంచి తీసి చిల్లరంతా కుప్పబోసుకుంది. 2 రూపాయి బిళ్ళల్ని, 2 రూపాయల బిళ్ళల్ని, 5 రూపాయల బిళ్ళల్ని వేరు చేసి లెక్కవేసింది. 47 అయ్యాయి. పర్వాలేదు అనుకుని తృప్తి పడింది. కానీ రాళ్ళు ముక్కలైన రాళ్ళు, తన పాటకు తూగునిచ్చిన రాళ్ళు. అది అంతం శబ్దమైనప్పుడు అవే కదా ఆరంభం. మళ్ళీ డబ్బులన్నీ పావడా జోబులో వేసుకుని బుగ్గలపై చేత్తో తుడుచుకుంది. వాచినట్లు అనిపించింది. మనసులో ఆ కొట్టినతడి రూపం ప్రత్యక్షమైంది. కానీ ఏ భావన లేని నిరాకార స్థితిలో కొద్దిసేపే ఉండిపోయింది. తర్వాత చిన్నగా ఇంటివైపు బయలుదేరింది. స్టేషన్ నుంచి బయటపడి కుడివైపుకు మళ్ళీ ఎడం వైపుకి మారి నేరుగా వెళ్తే ఉదయాన్నే ప్రకృతిని నిద్ర లేపే పక్షుల వరసలల్లా ఉంటాయి రేకుల షెడ్లు. వాటిలో 5దే ఆ పాప ఇల్లు, అంటే వాళ్ళ అమ్మ ఇల్లు. 10 నిమిషాల్లో ఇంటికి వెళ్ళింది. కాలం పరిగెత్తదు, మనిషే పరిగెడతాడు. పరిణామం జటిలమైనప్పుడు అణువు కూడా విచ్ఛిన్నం అవుతుంది. రేకు తలుపు నెట్టుకుంటూ ఇంట్లోకి వెళ్ళింది. ఎనుప మంచంపై అమ్మ పాత గుడ్డలో ఓ గుడ్డలాగా ఉండగట్టుకొని పడుకునుంది. అమ్మని చూసేసరికి పాపకి అది భౌతికమైన తృప్తి కలిగింది. ఎప్పుడొచ్చి పడుకుందో, తను బయటికి వెళ్ళినప్పటికీ రాలేదు అనుకుని ఏ శబ్దం చేయకుండా మౌనంగా అమ్మ లేవకుండా ఆమె పక్కనే జాగ్రత్తగా ఒత్తికెళ్ళి పడుకుంది. అమ్మ పక్కన ప్రకృతి ఒడిలో పసిపాపలాగా, ప్రణవంలో నిండిన త్రిమూర్తుల్లాగా, శృతి లయ ఒదిగిపోయిన పాటలాగా, ఆత్మలో ఐక్యమైన పరమాత్మలాగా. అలా అలా నల్లటి వెన్నెలంతా చందమామలో ఒదిగిపోయింది. కొంచెం సేపటికి రేకుల తలుపు నెట్టుకుంటూ ఒక ఆమె వచ్చింది. ఏమే, వచ్చి పడుకుంటే సరా, డబ్బులు ఇచ్చేది లేదా? కర్కశంగాను ఆవేశంగాను అంది. పాప రోజు అలవాటైనట్లే కంగారు పడుతూ లేచింది. వాళ్ళమ్మ మాత్రం లేవలేదు. ఆ వచ్చినామా లేవే అని గట్టిగా తట్టి లేపింది. అమ్మ వణుకుతున్న పైన కప్పుకున్న గుడ్డల్ని తొలగించి తొంగి చూసి, బాగా జ్వరంగా ఉందక్క, లేవలేకపోతున్నా అంది. పాడు జ్వరం ఎప్పుడు ఉండేదేగా. రాత్రి అంతా బాగానే జరిగిందా? మిగిలిన డబ్బులేవి? నా కొడుకు ఒక్కడని తీసుకెళ్ళి ముగ్గురక్క, ఒకరి తర్వాత ఒకరు, అస్సలు వదిలిపెట్టలేదు. బీరు బిర్యానీ కూడా లేదు. ఏదో చప్పిడన్నం 2 చికెన్ ముక్కలు పెట్టారు. తినేటప్పుడు కూడా వదలలేదు. కామంతో కావరం పట్టుకున్నారు. అసలే జ్వరంతో ఉన్నాను కదా, ఒళ్ళంతా పుండైందనుకో. డబ్బులిచ్చి తీసుకెళ్ళినోళ్ళు నిన్ను జోలపాడి నిద్రపుచ్చుతారా ఏంది? 500లో 200 నిన్నిచ్చారు, పోతే 300 అన్నది ఆ వచ్చినామ. వాళ్ళు మనకన్నా దరిద్రులాగుంది. ఆఖరుకు మంచం కూడా లేదు. కిందేననుకో. భరించలేక ప్రాణాలు పోయాయి. చివరకు 200 చేతిలో పెట్టి బస్సు ఎక్కించారు అందే అమ్మ. 200 ఇచ్చారా, లేక నువ్వేమన్నా అని అమ్మ పైనున్న గుడ్డల్లాగి బొడ్డు దగ్గర చీరకట్టు ఊడబెరికి అక్కడున్న డబ్బులు లాక్కుంది. ఆమె 200 రూపాయల నోట్లు ఉన్నాయి. అది కాదక్క, జ్వరం భరించలేకున్నా మన డాక్టర్ దగ్గరికి వెళ్తే పెద్ద ఆసుపత్రికి వెళ్ళమన్నాడు. అక్కడ ఫీజే 200 అయినా ఉంటుంది. వీటితో పాటు నువ్వు ఒక 100 ఇస్తే ఎల్లొస్తా అంది అమ్మ. అప్పటి వరకు కోపంగా మాట్లాడిన ఆమె ఒక్కసారిగా మెత్తపడింది. చూడవే, నీకు తెలియందేమీ కాదు. నాకున్న ఒక్కగానొక్క కొడుకు స్కూల్ ఫీజు కట్టలేదు. 2 రోజుల నుంచి ఇంటి దగ్గరే ఉన్నాడు. ఈరోజు కట్టకపోతే ఇక ఇంటి దగ్గరే. అసలే మొన్ననే బెదిరించినట్టు చెప్పాడు ఆ పినిసిపాలు. మనతో సుఖం కావాలి కానీ మనం చేసే పనిని చీపుగానే చూస్తారు. అట్టా ఇట్టా చేసి 800 పోగు చేశా. ఈ 200తో 1000 అవుతాయి, సరిపోతాయి. రేపు నీ ఇష్టం అంది ఆమె. నా ప్రాణాల కన్నా నీ కొడుకు చదువు ఎక్కువ అక్క అంది అమ్మ. అవునే, ఎక్కువే. నిన్ను 10 ఏళ్ల నుంచి పెంచి ఇంతదాన్ని చేశా. నీ మీద వచ్చినా రాకపోయినా నిన్ను భరించా. నీ కూతుర్ని భరిస్తున్నా. అది ఇంకా 3 నెలలు పోతే గానీ ఎక్కిరాదు. నువ్వేమీ అప్పుడే ముసల్దాన్ని అయిపోతున్నాయి. కస్టమర్లకు ఆనడంలా అంటూ ధడేలున రేకు తలుపులు వేసి వెళ్ళిపోయింది.
ప్రతి చోట కింద వాళ్ళు ఎప్పుడు పైవాళ్లకు లొంగాల్సిందే. సృష్టిక్రియ అనేక ఎగుడు దిగుడుల మధ్య కరెన్సీ కాగితాల్లో తేలిపోతున్న వాంఛ. మేని గంధం పరిమళ భరితమై చీకటి కట్లు తెంచుకోవాలని కూరిపిలాగా మారి నవ్విన శబ్దం. అప్పుడే స్థితికారుడు దూరంగా ఆకాశంలో పాట ఎత్తుకున్నాడు. వినపడనట్లు ఉందా మందస్వరం. పాప దూరంగా నిలబడి ఇదంతా చూస్తూనే ఉంది. తనకు తాను ఒంటరిగా ఆలోచిస్తూ ఉంది. అమ్మ మళ్ళీ నిస్సత్తుగా గుడ్డల మధ్యలోకి ఒక గుడ్డలా వెళ్ళిపోయింది. శ్వాస కూడా ఏ స్వేచ్ఛ లేకుండా ఆ ముక్కిన వాసల్లో వెచ్చగా దేహం, మలినమైన మనసుల్లోకి చొచ్చుకొచ్చిన ఒక అమృత కలశం, పిడికిట పిగిలిన కాలిన వెన్నెల, చిదుగుల్లో ఒక పురానుభవం. పాప ఆలోచించి తన దగ్గరున్న 47 రూపాయలు ఉన్నాయి. 200 దొరికితే అమ్మను ఆసుపత్రికి తీసుకుపోవచ్చని 200 సంపాదించాలి. తనకు అనుమైన పనే, తనకు తెలిసిన పనే, సంపాదించవచ్చు. తలిపేసి బయటకొచ్చి రాళ్ల కుప్పల దగ్గరికి వెళ్ళింది. మంచి వాడిగా ఉన్నవి, తనకు పనికొస్తాయి అని అనుకున్నవి 2 రాళ్లు ఏరుకుంది. వాటిని స్వరజతులుగా చేయడానికి ఒక పెద్ద రాయిని తీసుకుని పెద్ద బండ దగ్గరకు వచ్చింది. దాని మీద చిన్న రాళ్ల పెంకులను పెట్టి కొడుతూ సరిచేస్తోంది. మార్మిక దృష్టితో తన క్రమాన్ని తనే క్రమంగా చేస్తున్న ధ్వనిలాగా ఉందా చప్పుడు. విరిగిన నిద్రగన్నేరు పూల కొమ్మను చెట్టుకు అతికించే ప్రయత్నంలాగా సరికొత్తగా 10 నిమిషాల్లో పంచభూతాల మధ్య అవి తయారైపోయాడు. స్వరానికి నాంది ప్రస్తావన జరిగిపోయింది. కార్తీక మాసపు ఎండలో పట్టిన చెమటను తుడుచుకొని లేచింది ఆ పాప. రాళ్లను చూసుకొని లోపలే నవ్వుకుంది. విచ్చుకున్న పెదవుల మధ్య ఇంద్రధనుసు లేత రంగుల్లో విరిసింది. మళ్ళీ రైల్వే స్టేషన్కి వచ్చింది. స్టేషన్లో జనాలు పలచగా ఉన్నారు. వానాకాలంలో వచ్చిన చుక్కల్లాగా విసిరేసినట్టు ఉన్నారు. సరిగమలు వేటికవి తగాదా పెట్టుకొని విడిపోయి కూర్చున్నట్టున్నారు. పాప పాట ఎత్తుకుంది. గుండెను గొంతుకులోకి లాగి పాటను ఎత్తుకుంది. బతుకు పూటల్లో రాసిన అక్షరాల్ని అలవోకగా గొంతులోనే ఆపేస్తూ పాటకు పూతగా బూస్తూ పాటను ఎత్తుకుంది. రుక్ జానా నహి తూ కహి హార్కే, కాటుంపే చెల్కే మిలెంగే సాయే బహార్కే. పాటతో పాటు చేతులు అందరి దగ్గర చిల్లర అడుగుతున్నాయి. ఇచ్చిన వాళ్ళు ఇస్తున్నారు, కసిరే వాళ్ళు కసురుతున్నారు. మౌనంగా ఉన్నవాళ్ళు అలానే ఉంటున్నారు. కానీ అందరూ పాటను మాత్రం వింటూనే ఉన్నారు. అందులో ప్లాట్ఫామ్ అవతల వైపు లింగంపల్లి వెళ్ళే ఎంఎంటీఎస్ ట్రైన్ వచ్చి ఆగింది. స్కూల్ పిల్లల ఆనందంతో చేతిలో జెండాలు ఊపుతూ సారే జహాసే అచ్చా అని పాడుకుంటూ ఉన్నారు. కొంతమంది కిటికీల నుంచి చేతులు బయటపెట్టి చిన్ని చేతుల్లోంచి చిన్న చిన్న జెండాలను ఊపుతూ కేరింతలు కొడుతున్నారు. పాప వాళ్ళని చూస్తూ ఆనందంతో పాట పాడుకుంటూ ఈ ప్లాట్ఫామ్ నుంచి దిగి అవతలి వైపుకు వెళ్తోంది. హఠాత్తుగా మరొక ట్రైన్ యువతల పట్టాల మీదకి దూసుకొస్తోంది. పాప 2వ పట్టా దాటేటప్పుడు టక్కున కొట్టేసింది. పాట ఆగిపోయింది. పాటతో పాటు పాప ప్రాణం కూడా ఆగిపోయింది. 4 పట్టాల మధ్య రక్తం మడుగులో చుట్టూ ఎగిరిపడిన చిల్లర, ఎండకి నక్షత్రాలకి మధ్య నల్లటి చంద్రుడిలా కనిపించేగా పాప. అది చూడలేక సూర్యుడు కార్చిన కన్నీరులాగా రక్తం బయటకొచ్చింది. పుణ్యఫలం అనుభవిస్తున్న కోరికల పరంపరలాగా, రాత్రి చిదిమిన అమావాస్య చీకటిలాగా, మురిక్కాలవలాగా కారుతూనే ఉంది రక్తం. అది చూసి భయపడిన ఒక స్కూలు విద్యార్థి చేతిలోని జెండాను వదిలేసింది. అది నంగనాచి గాలికి ఎగురుకుంటూ వచ్చి పాప చిందించిన రక్తపు మడుగులో ఇరుక్కుపోయింది. ఇక ఎగరలేక రక్తంలో తల వాల్చేసింది. పాపం జెండా, దేశం మొత్తం సగర్వంగా తలెత్తి నమస్కరించే జెండా. శృతి, స్థితి, లయ మొత్తం ప్రణవమై ప్రళయమై ఆగిపోయింది, అంతమైపోయింది. ప్రపంచమంతటి పాట మోగబోయింది. విరిసిన మొగ్గ దానిలోకి తిరిగి వెళ్ళిపోయింది. ఇంట్లో అమ్మ నిద్రలోంచి పాత గుడ్డల ముసుగులోంచి కడుపులో ఏదో కలుక్కుమన్నట్టు తొంగి చూసింది. మెట్ట మధ్యాహ్నం సూర్యుడికి కారు మేఘం అడ్డొచ్చినట్లు. కథ సమాప్తం. ఈ కథకి ఎక్కువ లైకులు ఇవ్వండి. ఎండ్ స్క్రీన్లో ప్లేలిస్టులు ఉంటాయి, తప్పకుండా చూడండి, వినండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.